హాయ్ ఫ్రెండ్స్, రాజానగరంలో చాలామంది భవానీమాల వేసుకున్నారు. దగ్గర దగ్గర 65 మంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి రామాలయంలో పూజ చేస్తున్నారు ఇప్పుడు. పూజ పూర్తయిన తర్వాత మొత్తం అందరూ సాష్టాంగం చేసి అక్కడ అమ్మవారికి చెప్తున్నారనమాట. మా పూజలో ఏదన్నా లోపం జరిగి ఉంటే క్షమించండి అని చెప్పి అమ్మవారిని అడుగుతున్నారు. కాకపోతే సాష్టాంగం చేసేంత గ్యాప్ లేదు కాబట్టి అందరూ మోకాళ్ళ మీదే ఉండి అమ్మవారికి ఏమన్నా తప్పులు జరిగి ఉంటే క్షమించమని అడుగుతున్నారు అన్నమాట. ఊళ్ళో ఉన్న భవానీలకి ఇవాళ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అల్పాహారం అంటే పెద్దగా ఏమీ కాదు, మనకి బజ్జీలు, ఇడ్లీలు, అన్నవరం ప్రసాదం, కొంచెం హల్వా. అది ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తీసుకొచ్చిస్తే వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు బయట ఫుడ్ ఏమీ తినరు అనమాట. ఆనియన్స్ కానీ వెల్లుల్లిపాయ కూడా టచ్ అవ్వకూడదు వాళ్ళ ఫుడ్కి. సో మనం ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తే వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు మొత్తం. వంట అయిపోయిన తర్వాత అందరూ కలిసి భజన చేయడానికి కూర్చుంటే అనిరుద్ధ్ కూడా వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళ మధ్యలో భజన చేయడానికి. వాడికి ఇదంతా ఏదో కొత్తగా ఉంది, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారని చెప్పి వీడు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నాడు.
గుళ్ళో చేసిన భజన అయిపోయిన తర్వాత బయట కొంచెం ఖాళీ స్పేస్లో పడి తొక్కడం అంటారంట, ఇది నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. ఏంటంటే మొత్తం భవానీలందరూ అటు ఇటు నుంచొని మధ్యలో హారత్ కర్పూరం పెట్టారనమాట. సో అది వెలిగించి హారత్ కర్పూరం కొండెక్కే వరకు భజన చేస్తూ ఉన్నారు, గట్టిగా పాటలు పాడుతూ. చాలా బాగా అనిపించింది. ఇదిగో అక్కడ చూస్తే లైన్గా తమలపాకులు అవి పెట్టి దాని మీద హారత్ కర్పూరం పెద్ద పెద్ద ముద్దలు పెడుతున్నారు అనమాట. ఇక్కడ కుర్చీలో దేవుడి ఫోటోకి ఫస్ట్ సాంబ్రాణి అది చూపించిన తర్వాత అప్పుడు హారతి వెలిగించి లైన్గా ఒక్కొక్కటి వెలిగించుకుంటూ వెళ్తూ పాటలు పాడుతూ హారతి అయ్యే వరకు అలా భజన చేస్తూ ఉన్నారనమాట, హారతి కొండెక్కే వరకు. చాలా బాగా అనిపించింది. అదృష్టం ఏంటంటే ఇవాళ హారతులన్నీ వెలిగించే అదృష్టం నాకు, లావణ్యకి దక్కింది ఈసారి, ఇవాళకి.
పూజలు చేద్దామా దూరంగా దూరంగా దూరం భజన పూర్తయిన తర్వాత మొత్తం భవానీలందరినీ ఆ గుళ్ళోనే కూర్చోబెట్టి అక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటంటే మొత్తం అందరికీ కూడా ఫస్ట్ ప్లేట్స్ పెట్టి అందరి ప్లేట్స్లోని మనం ఏమేమైతే ఐటమ్స్ తెచ్చామో అవన్నీ ఇంకా వద్దు అనడానికి లేకుండా అన్నమాట. తెచ్చిన ప్రతి ఐటము అట్లీస్ట్ ఒక చిన్న స్పూన్ అయినా సరే ప్లేట్లో పెట్టుకోవాలి, చిన్న స్పూన్ అయినా సరే. అలా పెట్టిన తర్వాత ఎవరైతే పడి ఏర్పాటు చేశారో వాళ్ళు భవానీలందరికీ చెప్తారనమాట, దయచేసి పడి స్వీకరించండి అని. ఆ తర్వాత వాళ్ళందరూ అల్పాహారం స్వీకరించడం జరుగుతుంది.
నువ్వు బయటికి వెళ్ళిపో. అల్పాహారం తీసుకోవడం అయిపోయిన తర్వాత లావణ్య మొత్తం భవానీలందరికీ ఇలా తాంబూలం ఇచ్చింది. సో చిన్ని చిన్ని భవానీలు వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అసలు చాలా చాలా ముద్దొచ్చారనమాట. చిన్న చిన్న అమ్మవార్లు అందరూ యాక్టివ్గా ఉన్నారు, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. మళ్ళీ భజన చేసేటప్పుడు కానీ పూజలో కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తే. సో ఆ రకంగా ఈ సంవత్సరం ఇలా పడి ఏర్పాటు చేసే అవకాశం దొరికింది నాకు. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ అదృష్టం దొరకాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.